హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వప్నాస్ కిచెన్. ఈరోజు స్వప్నాస్ కిచెన్లో పిల్లలకు స్వీట్ తినాలనిపించినప్పుడు కేవలం 2 నిమిషాల్లో ఈ టేస్టీ నువ్వుల స్వీట్ చేసేయండి. ఈ స్వీట్ రుచిగా ఉండటమే కాదు, నువ్వుల్లో ప్రోటీన్, కాల్షియం కూడా ఉంటాయి. మరి ఈ ఈజీ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దామా ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని 1 కప్పు నువ్వులు తీసుకొని దోరగా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. బంగారు రంగు వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ నువ్వులని స్టవ్ పెద్దగా పెట్టి ఫ్రై చేయకండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేయండి. చూడండి, మంచిగా వేగిపోయాయి కదా, అది పక్కకు పెట్టేసి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని 1/2 కప్పు బెల్లం అండి తీసుకుంటున్నాను. మీకు తీపి ఎక్కువ తినాలనిపిస్తే 1/2 కప్పు వేసుకోండి. నేను 1/2 కప్పు వేసుకుంటున్నాను, కరెక్ట్గా సరిపోతుంది. టేస్ట్ కోసం ఇలాచి ఒక్కటి వేసుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులు మొత్తం ఆ మిక్సీ జార్లో వేసేసి ఇందులోకే 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా చాలా రుచిగా ఉంటుంది. కేవలం 2 నిమిషాలు చేసేస్తారండి ఈ ఈజీ రెసిపీ. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. మన ఛానల్లో ఈజీగా చేసుకునే వంటలు ఉన్నాయి. కేవలం 10 నిమిషాల్లో చేసుకునే కుకింగ్ వీడియోస్ ఉన్నాయి, చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని మొత్తం ఒక ప్లేట్లో వేసుకొని ఇప్పుడు రౌండ్గా లడ్డూలు చుట్టుకుందామండి. చూడండి, ఈ విధంగా చాలా ఈజీ కదా అండి, చాలా త్వరగా అయిపోతుంది. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయే నువ్వుల లడ్డూలు రెడీ అయిపోయాయి. చాలా తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకునే ఈ స్వీట్ మీ ఇంట్లో కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఎలా వచ్చాయో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.